జననాట్య మండలి సభ్యుడైన డప్పు రమేష్ వర్ధంతి సభలో అసలు జననాట్య మండలి ఎలా పుట్టింది, ఎలా ఆవిర్భవించింది, ఎలా విస్తరించిందనే విషయాలపై ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులైన బి నరసింగరావు గారు, సీనియర్ యాక్టరు, రచయిత మాట్లాడటం జరిగినది. అసలు జననాట్య మండలి యొక్క విస్తరణ గురించి తను సవివరంగా వివరిస్తూ జననాట్య మండలిలో పనిచేసిన వారిని అందరినీ గుర్తు చేస్తున్నారు. ఆ సంస్థ పుట్టుకకు ఆద్యుడైన ప్రధాన వ్యక్తి అయిన గద్దారును మర్చిపోలేక వివరించుతూ తను కంటనీరు పెట్టుకున్నాడు. in a place that where they announced that Gadar Singh Santosh Paralaki China organized car. So after 1 hour 20 minutes, but Burakat Japali, right television, Gata, 20 నిమిషాలు మాట్లాడాలి. గద్దర్ పాటలు సంధ్యవాడేది దశరథ్ అని ఉత్తర దశరథ్ ఉండేవాడు, అతను పాడేవాడు. అతను ఉత్తర దశరథ్ కాదు, దశరథ్ అతను ఉంటాడు. ఉత్తరంలో పాట పాడేవాడు కూడా ఉత్తర దశరథ్. సో ఇట్లా నర్సింగ్ యాప్రాల్ నర్సింగ్రావు గారు ఎంతోమంది పడేవాళ్ళు చాలా గుర్తు. సో ఇట్ వాస్ ఏ వండర్ఫుల్ థింగ్ విచ్ హ్యాపెండ్ in the history, and but very honestly I confess myself that I was not all through there in Karnataka. I was there in the formation of the art lovers and brother shaping of brother and refining of Sandhya and Bhupal. Gadar was a very rare to me, but Bhupal Sandhya రాగాలు వాళ్ళు అప్పటికే ట్రైన్ ఆమె పల్లెటూరులో ఉన్నప్పుడు అస్టానిష్ అయ్యాను. నాకు ఎవరు పాట పాడుతున్నారు, అమ్మాయి పాట పాడుతుంటే అమ్మాయి కావాలి మాకు అంటే అమ్మాయితో అబ్బాయి కూడా ప్యాకేజీలో వచ్చారు వాళ్ళకి దగ్గర. సో సో హ్యాపెండ్ లైక్ ఫ్యామిలీ. అప్పుడు నిర్మల ఉండేది, భూపాల్ పక్కన అడిగా అమ్మాయి స్వరిత ఉండేది. తర్వాత మన నాటకంలో చలమండి రాజు శిష్యురాలు పద్మ, ఆజాద్ పద్మ ఫస్ట్ మా యాక్ట్రెస్. మేమిద్దరం అందాలని నేను గద్దర్ వేరుకుంటున్నారు కానీ అన్నం తీసుకొచ్చి సబ్జెక్ట్ గురించి తెచ్చింది కానీ మన పద్మది. తర్వాత పద్మ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది, ఆమె ఒక ప్రొఫెసర్ వైఫ్ ఉస్మాన్ గారు, అంతే మర్చిపోయి విషయాలు అమ్మాయి చేసి. సో అక్కడ అమ్మాయిలకి మా దగ్గర పనిచేసే అమ్మాయిలకి ఏ ప్రాబ్లం ఉండేది కదా. అక్కడ మాతో కడుకునేవాళ్ళు, మాతో తినేవాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు. అసలు ఒక కమ్యూనిటీ లైఫ్ లా ఉండేది చాలా. ఒకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకసారి ప్రూఫ్ తీసుకొని వెళ్తున్నాను గద్దర్ లేడు, నేను ఐ వాజ్ రీడింగ్ ద ప్రూఫ్. పర్ఫార్మెన్స్ ఇచ్చాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, బస్ రాలేదు. రాత్రి 2 గంటలు అయింది, 2 గంటల బస్ వచ్చింది. ఆద్యం కానీ క్లోజ్ చేశాడు డోర్, ఎందుకంటే నో సీట్స్ అంటారు. అది మేము ఇక్కడ పడుకోవాల్సి వస్తుంది రోడ్డు మీద, లోపల రానివ్వమంటే లోపలికి వెళ్ళాను. లోపల అందరూ పడుతున్నారు, నిద్రలో ఉన్నారు. రాత్రి 2 గంటలు అవుతుంది. మేము అసలు కూర్చుంటాం, నిలబెట్టట్లేము, పడిపోయేటట్టున్నాం. అంటే ఇద్దరు అంతగా వస్తుంది, అంతా మా మధ్యలో పడుతున్నాం. ఖాళీగా 2 పక్కన నడిచే ఉంటుంది నిలబడుతుంది. మరి మధ్యలో దిగే వాళ్ళు ఉంటారు కదా, మా మీద నుంచి దిగుతున్నారు, మా మీద నుంచి చెప్తున్నారు. మాకు తెలియట్లేదు వాళ్ళకి మా మీకు నడిచిపోయి మాకు తెలియట్లేదు అంత నిద్రలో. సో అంటే వీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రోగ్రామ్ ఇచ్చాం రాష్ట్ర పరిషత్లో, కాచిగూడలో జరుగుతాం. బస్సు లేవు, అక్కడ చిన్నదేదో టవరిస్టు పడుతాం. అట్లే విజయవాడ బస్ స్టాండ్స్లో ఇక్కడ అక్కడ అంటే డబ్బు ఉండేది కదా, ఎక్కువ ఉన్నదాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అది కాకుండా ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే జర్నాటక మంది గురించి. అంటే జర్నాటక మంది కాదు, వెరీ మన కల్చరల్ ఆర్గనైజేషన్ విడసం ఉంటుంది. వాళ్ళు నెలకు మన కవితను రాస్తారు, కథను రాస్తారు, లేకపోతే వ్యాసం రాస్తారు. సంవత్సరానికి ఒక విడసం సభజాలు కూర్చోవాలి రాజకీయ పాఠశాల. అంటే వాళ్ళ వర్కింగ్ డేస్ మోస్ట్ సంవత్సరంలో ఉంటే
ఒక 30-40 డేస్ కానీ ఎక్కువ ఉండవు. ప్రాక్టికల్ వర్క్ పనిచేసి అది కూడా రాయడం అది. కానీ జననాట్య మండలి వర్కర్, కల్చర్ గ్రూప్ వర్కర్ 24/7 7 రోజుల్లో 24 అవర్స్. మీరు ఇందాక 24/7 అంటే హాస్పిటల్లో పెట్టారు, ఏ టైం వచ్చి తీసుకుంటాం. 24 అవర్స్ పనిచేయాలి. ఆల్ ద వీక్, ఆల్ ద మంత్, ఆల్ ద ఇయర్. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వచ్చే వాళ్ళు రకరకాల వాళ్ళు వస్తారు, రకరకాల అలవాట్లతో కూడా వస్తారు. అవి మనం అబ్జర్వ్ చేసుకోవాలి, దాన్ని వివరంగా నిలబడాలి. పర్ఫార్మెన్స్ పాడకూడదు, పేరు చెడుకోకూడదు. చాలా కల్చర్ యూనిట్ ఆన్ చేయడం అన్నది అది ఎంత పెద్ద ప్రాబ్లం ఉంటుందంటే మనం జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా రాజకీయపరమైన భావజాలంతో వాళ్ళు చైతన్యవంతులు అయి ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి పాడతారు, వెళ్ళిపోతారు. అంతవరకు యూనిట్ నడపడం అంటే 24 అవర్స్ డ్యూటీ. ఒక రోజు రాత్రి పర్ఫార్మెన్స్ అక్కడ ఇచ్చామంటే నెక్స్ట్ డే మార్నింగ్ అదే ఇంట్లో ఫోన్ చేసి 11 o'clock రివ్యూ మీటింగ్. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఏం తప్పు చేసాం, ఏం ఉద్దేశం. సో నా బాధ్యత, నేను ఫస్ట్ couple of years I was there to organize, to set up things. నేను గాడిలో పెట్టడానికి వరకు నేను ఉన్నాను. తర్వాత నేను జనరల్ అడ్వైజర్గా ఎక్కువ వాడుతున్నాను. అడ్వైజ్ చేయడం అంటే ఐ డిడ్ నాట్ అడ్వైజ్ టు ఎవ్రీబడి, బట్ వాట్ ఎవర్ థాట్ వైజ్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏ కండిషన్స్ ఏ రకమైన కూడా నేను జన్మార్గమైన ఉన్నంత వరకు నా భావజాలంతో నేను దాంతో ఉన్నాను. నా మెంటల్ కాంట్రిబ్యూషన్ దాంతో ఉంది ఆర్గనైజేషన్. కానీ ఫీల్డ్లో ఉండి పనిచేసిన వాళ్ళు గద్దరు స్టేజ్ వర్క్ చేశారు, సంధ్య ఒక స్టేజ్ వర్క్ చేశారు. మళ్ళీ కొంత కాలం తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ సంధ్య వచ్చి పార్ట్ ముందు చేస్తుంది. రూపాలు ఇలాంటి సభలు అటెండ్ చేయడం, యూఎస్ఎం మెంబర్గా ఉండడం, రాయడం, ఎవరికి వాళ్ళ ఫ్రీడమ్. బికాస్ విప్లవం అన్నది మనం బలవంతంగా చేసేది కాదు కదా, మనం ఇష్టపూర్వకంగా చేయాలి. కాబట్టి జన్మాటం నడిచింది నడవలేదు అనడానికి చాలా విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ ఎన్రోల్ 15 members in the revolution. ఒక 2 స్క్వాడ్స్ స్టార్ట్ చేయడానికి 7 members స్క్వాడ్స్ చేయడానికి 15 మందిని మీరు ఇన్స్పైర్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు ట్రైన్ ఇచ్చి గన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు యుద్ధంలో తయారు చేయవచ్చు. కానీ మేక్ వన్ ఆర్టిస్ట్, ఐ ఛాలెంజ్, మేక్ వన్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, that to talented artist who can influence the people. Jannatam and the last 35-40 years లో 5,000 programs ఇచ్చారు. దాంట్లో రూపాయలు పోర్షన్ లిమిట్ కావచ్చు, సంఖ్య పోర్షన్ లిమిట్ కావచ్చు, కానీ ఎవరికి అడ్డంకి లేదు పనిచేయడానికి. గత 35 years పర్ఫామ్ చేశారు. సో కాబట్టి మనం ఒప్పుకోవాలి, మనం హృదయపూర్వకంగా ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేయలేదు, ఎవరు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు ఈరోజు ఉత్తరం నుంచి రమేష్ నుంచి మాట్లాడుతున్న కారణం ఏంటి? దట్ గై వాజ్ దేర్ ఇన్ ద రెవల్యూషన్ లాస్ట్ 35-40 years. ఇట్ ఈస్ అ వెరీ రేర్. దివాకర్ అంత ఎనర్జీ ఉన్నవాడు, కానీ ఈ లాస్ట్. కానీ మళ్ళీ దివాకర్ క్రియేట్ చేయగలమా? గద్దరు, దివాకర్, రమేష్ వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే నిజాం కాలేజ్ గ్రౌండ్స్ థియేటర్ 4 hours ఫ్రీజ్ అయిపోయింది. 1,40,000 చూస్తున్నారు. ఆ వీడియోస్ ఇప్పటికి ఉన్నాయి. ఐ ఛాలెంజ్ దట్ ఆ వీడియో లాంటి పర్ఫార్మెన్స్ ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలరా? అలాంటి పర్ఫార్మెన్స్ నేను నా లైఫ్లో చూడలేదు. నేను ప్రపంచవ్యాప్తంగా తిరిగాను, అన్ని రకాల థియేటర్స్ చూశాను, అన్ని రకాల సినిమాలు చూశాను. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఇచ్చిన వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇంపాసిబుల్. ఒక యుద్ధం, రక్తపాతం జరిగే యుద్ధం కూడా అంత ఇన్స్పైర్గా మనం రోమాలు లేబడి అట్లే ఉంటాయి 3 hours. అంటే ఎట్లా సృష్టించబడ్డారు ఈ ప్రజా కళాకారులు, ఎంత టాలెంటెడ్, ఏ కులాల నుంచి, ఏ వర్గాల నుంచి వచ్చారు, ఎట్లా చైతన్యవంతులయ్యారు, ఏ భావజాలం చుట్టూ చైతన్యవంతులయ్యారు.
ప్రపంచం ఏ రకంగా కావాలని కోరుకున్నారు, ఏ రకమైన త్యాగపూరితమైన భావంతో వచ్చారు. ప్రజలకు కూడా కోట్లాది లక్షలాది ప్రజలకి ఈ విప్లవ భావజాలాన్ని ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మేము ఆర్ట్ హౌస్లో స్టార్ట్ చేసినాడు, శ్రీకాకుళం స్మాష్ అయిపోయింది. శ్రీకాకుళం అందరూ చంపేశారు, ఎవరు లేదు. తెలంగాణలో విప్లవం ఉందా? లేదు. ఇక్కడ కొంతమంది గ్రూప్స్ కింద తయారవుతున్నారు, 3, 4, 5. ఉన్న 4, 5 అతి కొద్ది మంది ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. అప్పుడు ఆర్ట్ హౌస్ రంగంలో దిగి పాటల ద్వారా, ఆటల ద్వారా, నాటకాల ద్వారా, రూపకాల ద్వారా విప్లవ భావాన్ని ప్రచారం చేసింది. ఆ రకంగా విప్లవం ఉద్యమం వెళ్ళదు. ఈరోజు మీరు చూస్తున్న భారతదేశంలో ఉన్న ఉద్యమం 5 రాష్ట్రాలకు విస్తరించి తెలంగాణ నుంచి దేని కూడా వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ ఇట్. ఇప్పుడు బయటకు వచ్చి ప్రచారం చేయగలరా? విప్లవం కోసం మీరు ఇంప్లిమెంట్ చేయగలరా? అంటే ఆర్టిస్టులు ఆటని అనుకుంటున్నారు కానీ అంత గొప్ప సర్వీస్ చేయగలుగుతారు. అంత గొప్ప అవకాశం నాకు వచ్చింది.